కమ్మ సామాజిక వర్గం మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక డిమాండ్ పెట్టింది. ఖమ్మం సీట్ ఇవ్వమని చెప్పి ఖమ్మం జిల్లాలో ఇన్ని ఇవ్వండి, అలాగే హైదరాబాద్లో ఇన్ని ఇవ్వండి అన్నటువంటి. కాంగ్రెస్ పార్టీ అదేం పట్టించుకోలేదు. అట్లాగే బీజేపీని వాళ్ళు అడగలేదు, బీఆర్ఎస్ని కూడా అడిగారు, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడైతే కమ్మ సామాజిక వర్గం తాజాగా ఏదైతే ప్రెస్ క్లబ్ వేదికగా కష్టకాలంలో సైతం కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కమ్మ రాజకీయ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడలో ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఖమ్మం, మల్కాజిగిరి స్థానాల్లో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులకి గుర్తించి సీట్లను కేటాయించాలని కోరారు. మరి ఇప్పుడు అక్కడేమో ఎవరో రెడ్డి అంటే ఆల్రెడీ రేణుకా చౌదరికి రాజ్యసభ ఇచ్చేశారు కాబట్టి ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి కుమారుడు, అదే శ్రీనివాసరెడ్డి సోదరుడు ఒకవైపున తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఒక పక్కన నడుస్తుంది. అంటే తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఇవ్వమని అడుగుతున్నట్టున్నారు. మరోవైపు మల్కాజిగిరి స్థానంలో కూడా కమ్మవారికి ఇవ్వమన్నటువంటిది కొత్త ప్రపోజల్ పెట్టారు.